అతివృష్టి అనావృష్టి ఇది వర్షంలోనే కాదండి, ఇళ్లలో కూడా అప్పుడప్పుడు జరిగిద్ది. ఈ మధ్య హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయి మా హస్బెండ్ తో చెప్పాను, మనం ఇంక నుంచి వెజిటేబుల్సే తినాలి, ఫుల్ గా వెజిటేబుల్స్ తెచ్చుకున్నామని. మా ఆయన కూడా బాగానే తెచ్చారండి. కాకపోతే గోంగూర 10కి 4-5 కట్టెలు ఇచ్చేస్తున్నారంట. అవి కూడా తీసుకొని వచ్చేసారు. ఇంకా దాన్ని ఒలవలేక అతి కష్టం మీద అయితే ఒలిచా. ఇక్కడైతే బీరకాయ కూడా తెచ్చారు. బీరకాయ పచ్చిశనగపప్పు వేసి కర్రీ అయితే వండాను అనమాట. ఈ కర్రీ ఉంటుందండి, ఎలా ఉంటుంది చెప్పు తొందరగా అంటారా? చాలా బాగుంటుందండి. ఇది ఎప్పుడు వండినా మంచి టేస్టీగానే కుదిరిద్ది నాకు. ఈ కర్రీని నేను చాలా ఈజీ వేలో చేస్తాను. మీకు ఫుల్ రెసిపీ కావాలంటే ఆల్రెడీ మన ఫుల్ వీడియో అయితే అప్లోడ్ అయ్యింది, వాచ్ చేసేయండి. ఇలా కుక్కర్లో గిన్నెను ఎందుకు పోస్తున్నాం అంటారా? అది పొంగి బయటికి రాకుండా ఈ విధంగా గిన్నె వేస్తే బయటికి పొంగు అనేది రాదు. టిప్ నచ్చితే వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.